హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే ముల్లంగి పచ్చడి కోడిగుడ్డు ఆమ్లెట్ కాంబినేషన్లో వేడివేడి అన్నం అండి. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఈ ముల్లంగి పచ్చడి ఫుల్ రెసిపీ వీడియో అయితే నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఆమ్లెట్ తయారు చేసుకుందాము. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నానండి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూను పసుపు, 1 స్పూను కారము, కొంచెం నూనె వేసుకున్నాను. ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఇలాగ చిదిమినట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు బయటకు వస్తుంది కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. ఆమ్లెట్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్పూన్తో కాకుండా చేతితో కూడా కలుపుకోవచ్చు. దీనిలోకి నేను 2 నాటు కోడిగుడ్లు అయితే తీసుకుంటున్నాను. కోడిగుడ్లను పగలగొట్టి చక్కగా ఇందులో వేసుకోవాలి. నూనె వేయడం వల్ల ఏంటంటే ఆమ్లెట్ ఇంకా ఫ్లఫీగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి ఏదైనా కూడా ఆమ్లెట్తో తింటే భలే అనిపిస్తుంది. ఏ రోటీ పచ్చడి అయినా దేనిలోకైనా నేను ఆమ్లెట్ అయితే కంపల్సరీ వేసుకొని తింటానండి. ఎందుకో ఆ కాంబినేషన్ నచ్చుతుంది. నాలాగా మీలో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ టైప్ తీసుకున్నాను. దీంతో ఆమ్లెట్కి చక్కగా ఈ మిశ్రమం కలుపుకుంటే భలే ఉంటుంది, చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక అట్ల పెన్నం పెట్టేసుకొని దాని మీద నూనె వేసుకొని నూనె అంతా స్ప్రెడ్ చేసుకొని కొంచెం అట్ల పెన్నం బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని ఇది మొత్తం అట్ల పన్నం మొత్తం తిప్పేసి ఉడకనివ్వాలి. ఆమ్లెట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేనైతే ఎక్కువ ఈ విధంగా చేస్తాను. వేడివేడిగా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి పచ్చడి, పచ్చిపులుసు, చారు, పప్పుచారు ఇలాంటి వాటిలోకి ఎక్కువ చాలామంది ప్రిఫర్ చేసేదైతే ఆమ్లెటే కదా. నాకు కూడా చాలా ఇష్టం ఈ కాంబినేషన్స్తో ఆమ్లెట్ తినడం అంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వేడివేడిగా అన్నం అయితే పెట్టేసుకున్నాను. అన్నం పెట్టుకొని ముల్లంగి పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేయాలి కదా, అందుకే ఇప్పుడు పచ్చడి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకోసారి చెప్తున్నానండి, లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, చూడండి ముల్లంగి పచ్చడి రెసిపీ. ఇప్పుడు వేడివేడి అన్నంతో ఈ ముల్లంగి పచ్చడి వేసుకొని ఒక్కొక్క ముద్దలో ఆమ్లెట్ నంచి పెట్టుకొని తింటే భలే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే